ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఈ 2026 సంవత్సరం జూలై 20, 21, 22 ఈ 3 తేదీల్లో చూసుకుంటే కనుక మీరైతే 5 పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అలాగే మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తిని కలుసుకోబోతున్నారు. ఇక కన్యా రాశి వారైతే ఈ జూలై 20, 21, 22 తారీఖున ఈ 3 రోజుల్లో ఏ విధంగా 5 శుభవార్తలు వీరు వినబోతున్నారు, అలాగే ఏ వ్యక్తిని వీరు కలుసుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమో లేదంటే ఆ దైవానుగ్రహం కారణంగా ఈ జూలై 20, 21, 22 అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 తారీఖులలో మీరైతే ఖచ్చితంగా 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి శుభవార్త, మీరు మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. స్థలాన్ని కొనడం కానీ లేదా ఇల్లు కట్టిన ఇంటినే మీరు కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంటే కనుక దానికి సంబంధించిన డబ్బు విషయం కానివ్వండి, లేదా డబ్బు ఉన్నా కూడా మంచి ప్రాపర్టీ అంటే ఇల్లు స్థలం కావాలని ఎదురు చూసినా కూడా దొరకకపోవడం, మీరు ఎంతో నిరాశలో ఉన్నట్టయితే కనుక ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజున మీకు ఈ ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక కన్యా రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ 3 రోజుల్లో ఏదో ఒక పెళ్లి సంబంధం మీ ఇంటికి రావడం లేదా ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. వారు మీకు నచ్చుతారు, మీరు వారికి నచ్చుతారు. ఈ విధంగా పెళ్లికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. ఈ విధంగా పెళ్లికి సంబంధించిన ఒక శుభవార్త మీరు ఈ 3 రోజులు వినబోతూ ఉన్నారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కన్యా రాశి వారికి గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటే కనుక అవి చెప్తే మా పరువు పోతుంది అని మీరు అనుకుంటే కనుక అలాంటి ఎవరికి చెప్పుకోలేని ఒక అనారోగ్యం మీకు ఈ 3 రోజుల్లో నయమైపోతుంది. లేదంటే దానికి సంబంధించిన ఒక వైద్యుని మీరు కలవబోతున్నారు. ఈ విధంగా మీకు మీ ఆరోగ్యం బాగుపడుతున్న శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు. ఇక కన్యా రాశి వారు వినబోతున్న 4వ శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ముఖ్యంగా చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు మంచి చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే కనుక ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మీకు చక్కటి ఉద్యోగం లభిస్తుంది. ఒక ఫోన్ కాల్ కానీ ఈమెయిల్ కానీ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఉద్యోగం రాబోతున్న శుభవార్త వింటారు. ఇక 5వ శుభవార్త ఏంటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైన శుభవార్త. ఎవరైతే కన్యా రాశికి చెందిన దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, ఎంతో కాలంగా విసిగి వేసారి ఇక వైద్యులను సంప్రదించి దేవాలయాలను దర్శించి ఎన్నో నోములు నోమి సంతానం మాకు కలగదా అన్న నిరాశలో ఉన్న దంపతులకు ఈ 3 రోజులు ఏదో ఒక రోజు మీకు సంతానం విషయంలో ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ విధంగా చూస్తే కనుక కన్యా రాశి వారికి ఈ 3 రోజుల్లో జూలై 20 సోమవారం, 21 మంగళవారం, 22 బుధవారం రోజున ఈ 3 రోజులు ఏదో ఒక విధంగా మీకు 5 శుభవార్తలు వినబోతున్నారు. 5 శుభవార్తల్లో ఖచ్చితంగా ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఈ విధంగా కన్యా రాశి వారైతే ఈ 3 రోజులు శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి మీ ఇష్ట దైవారాధన చేసుకోవాలి. వీలైతే దాన ధర్మాలు మీ స్తోమతను బట్టి చేయండి. ముఖ్యంగా రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతుల ద్వారా తినిపిస్తే మీకు ఉండేటటువంటి ఏమైనా జాతక దోషాలు తొలగిపోయి మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.